హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఛాంపియన్ మూవీ రివ్యూ చూద్దాము. ఈ మూవీలో గిరగిర పాట అందరికీ గుర్తే ఉంటుంది. మంచి హిట్ అయినటువంటి పాట. ఇక ఈ మూవీ మెయిన్ పార్ట్ విషయానికి వస్తే 1947లో జరిగినటువంటి రియల్ స్టోరీ, కొంచెం ఫిక్షనల్ స్టోరీ, రెండు ఒక మిక్సరే ఈ మూవీ మెయిన్గా 1947లో అది హైదరాబాద్ని ఇండియాలో కలిపేసుకోమన్నప్పుడు నవాబులకు భారతదేశ ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, ప్లస్ రజాకారులకు బైరన్పల్లి గ్రామస్తులకు మధ్య జరిగినటువంటి కొన్ని ఉద్రిక్తతలు బేస్ చేసుకుని, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ మూవీ అయితే తీయడం జరిగింది. ఈ మూవీ ఓవరాల్గా చూసుకుంటే చాలా సూపర్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా చిన్న స్టార్ క్యాస్ట్తో రోషన్ గారు, వెన్నెల కిషోర్ గారు, కోవేసల్ల గారు తప్పితే ఇక్కడ ఈ మూవీలో పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉండదు. కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఈ మూవీలో చేసినట్టు, ప్రతి ఒక్క యాక్టర్ కూడా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. క్యారెక్టర్కి 100% న్యాయం అయితే చేశారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, నేను ఫస్ట్ ట్రైలర్లో చూసినప్పుడు ఈ మూవీ కొన్ని తమిళ సినిమాలు పీరియాడికల్ డ్రామాస్ అయితే వచ్చినాయి. ఈ పీరియాడికల్ డ్రామాస్లో లవ్ స్టోరీ ఉంటుంది అన్నమాట. కంప్లీట్లీ లవ్ బేసిస్ మీదే మూవీ వెళ్ళిపోతుంటుంది. అలాంటి మూవీ ఏమో అని అనుకున్నాము. కానీ ఈ మూవీ చూసినాక అర్థమైంది ఏమంటే, ఇది బైరన్పల్లి గ్రామంలో బైరన్పల్లి గ్రామస్తులకు రజాకారులకు మధ్యలో జరిగినటువంటి కొన్ని ఉద్రిక్తతల్ని బేస్ చేసుకుని తీసినటువంటి మూవీ. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఈ పీరియాడికల్గానే ఈ మూవీని ప్రజెంట్ చేయడానికి చాలా ఆ సెట్స్ కానివ్వండి, అన్నీ చాలా టేక్ కేర్ తీసుకున్నారు అని అనిపిస్తుంది. డైరెక్టర్ గారు కూడా వచ్చేసరికి ఈ మూవీ స్టోరీ లైన్ని, ఈ మూవీని తెరకెక్కించిన స్క్రీన్ ప్లే కానీ, డిఓపి కానీ చాలా అద్భుతంగా చేశారు. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ గారు ఈ మూవీకి 100% న్యాయం చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో ఆల్రెడీ గిరగిర అనే సాంగ్ చాలా మంచి సూపర్ హిట్ వైబ్స్తో వెళ్తూ ఉన్నాయి. ఇక ఈ మూవీ స్టోరీ లైన్లో స్టార్టింగే ఒక సీన్లో, అంటే స్పెషల్ క్యారెక్టర్స్ లిస్ట్లో ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్లస్ దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ చేసి ఉంటారు. వాళ్ళు హైదరాబాద్ను ఇండియాలో కలిపేసుకోవాలి అనే ఒక తీర్మానం జరుగుతూ ఉంటుందన్నమాట. దీని మీద ఆ స్టార్టింగ్ సీన్లోనే ఆడియన్స్ అనేవాడు ఈ మూవీకి నీట్గా కనెక్ట్ అయిపోతారు. సినిమాలో మనం ఫస్ట్ హాఫ్లో చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఫైట్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, యాక్షన్ కాన్సిక్వెన్సెస్, ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా పోర్ట్రే చేసినారు. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కాస్త ల్యాగ్ ఉంటుంది. కానీ ఆ ల్యాగ్ వచ్చేసరికి మనము, అంటే సినిమాటిక్గా కాకుండా ఒక రియల్ లైఫ్ మీద తీసినటువంటి మూవీ కాబట్టి ఆ ల్యాగ్ అనేది ఈ మూవీకి చాలా యాప్ట్గా అనిపిస్తుంది. మెయిన్గా హీరో రోషన్ గారు ఫుట్బాల్ ప్లేయర్. ఎట్లా అయినా కానీ ఇండియాని విడిచేసి ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంటారు. తను ఇంగ్లాండ్కి పోకుండా బైరన్పల్లికి ఎలా చేరారు, బైరన్పల్లి ప్రజల్లో ఎలా మమేకమైపోయారు, వాళ్ళతో కలిసి ఈ రాజకారుల మీద యుద్ధం ఎలా చేశారు అనే కొన్ని కాన్సిక్వెన్సెస్ మీద, కొన్ని సిచ్యువేషన్స్ మీద ఈ మూవీని అయితే పోర్ట్రే చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా ఈ మూవీ తీసుకుంటే చాలా ఎక్సలెంట్ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో మూవీస్ అన్నీ కూడా చాలా కమర్షియల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి కమర్షియలైజేషన్ లేకుండా చాలా నీట్గా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ.